అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 13/8/2022లో జరిగిన షిఫ్ట్ 2లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిట్స్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -7, 5, -3 అంటే -7, 5, -3ల ఆరోహణ క్రమం అన్నారు. మనకి ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్ అంటే చిన్న నుంచి పెద్దకి. సో ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఏమిచ్చారు, -7, 5, -3 ఇచ్చారు. సో ఇక్కడ స్మాల్ నెంబర్ అంటే ఎంత, -7. -7 కన్నా పెద్దది -3, -3 కన్నా పెద్దది 5. సో ఆప్షన్లో ఏముంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. -7, -3, -4. నెక్స్ట్, సాపేక్ష ప్రధానాంకాలు కాని జత అన్నారు. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత అంటే ఉమ్మడి కారణ, మనకి ఫస్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఉమ్మడి కారణాంకాలు లేనివి, ఉమ్మడి కారణాంకాలు లేని జతను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత అన్నారు. 7, 15 ఉంది. 7, 15లో మనకి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి, లేవు. ఇక్కడ 7 ప్రధాన సంఖ్య, 15లో 3 5 15 అవుతుంది. సో ఇందులో ఈ రెండిట్లో కూడా ఉమ్మడి కారణాంకాలు లేవు. నెక్స్ట్ 12, 49. 12, 49 3 4 6 2 ఇది 7 7 49 అవుతుంది. సో ఈ రెండిట్లో కూడా ఉమ్మడి కారణాంకాలు ఒకటి తప్ప ఇంకేమీ లేవు. నెక్స్ట్ 12, 21. 3 4 12, 7 3 21. సో ఇక్కడ 3 అనేది కామన్ వస్తుంది. ఉమ్మడి కారణాంకాలు 3 ఉన్నాయి. ఇక్కడ 1, 3 అనేది ఉన్నాయి. ఇక్కడ 18, 23. సో 23 అనేది ప్రధాన సంఖ్య. 18లో 6 3 18, 9 2 18. సో ఇక్కడ కూడా ఉమ్మడి కారణాంకాలు లేవు, ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకాలు లేవు. మనకు ఆప్షన్ ఏది, 3 అనేది కరెక్ట్. ఎందుకని కాని జత అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఉమ్మడి కారణాంకాలు 1, 3 ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి కారణం ఒకటి తప్ప ఇంకా వేరే ఏమి ఉండకుండా ఉంటే ఆ జతను సాపేక్ష ప్రధానాంకాలు అంటారు. సో ఇక్కడ మనకి కాని జత అన్నారు కాబట్టి ఈ రెండిట్లోనూ ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 23.5 - 27 ప్లస్ 35.4 - 17 విలువ ఎంత అన్నారు. 93లో 23.5 - 27 ప్లస్ 35.4 - 17 ఇచ్చారు. సో దీన్ని సింప్లిఫై చేయాలి మనం. మైనస్ వాల్యూస్ ఒక చోటకి, ప్లస్ వాల్యూస్ ఒక చోటకి తీసుకొస్తే 23.5 ప్లస్ 35.4 మైనస్, రెండిట్లోనూ మైనస్ కామన్ తీస్తే 27 ప్లస్ 17. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 23.5, 35.4 ఈ రెండు యాడ్ చేస్తే మనకి 9, 5 + 4 అంటే 9, 3 + 5 8, 58. సో 27 ప్లస్ 17 యాడ్ చేస్తే మనకి 14, 1 ఉంది, 44. ఈ 44ని 58 అంటే మనకి ఇదంతా వచ్చింది 58.9 మైనస్ 44 వచ్చింది. సో ఈ 44లో 4 58.9 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే 9, ఇక్కడ 8 - 4 అంటే 4, 5 - 1 4 అంటే 1. ఎంత వచ్చింది మనకి 14.9. ఆప్షన్ 4, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. దీన్ని బాడ్మస్ రూల్ అప్లై చేసి కూడా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనకి ప్లస్ వాల్యూస్ ఒక చోటకి, మైనస్ వాల్యూని మైనస్ కామన్ తీసి ఒక చోటకి రాసి, ఈ మైనస్ వాల్యూని కామన్ తీసాం కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని మైనస్తో గుణిస్తే మైనస్ వస్తుంది. సో 58.9 నుంచి 44 తీస్తే మనకి 14.9 వచ్చింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 94. ఒక గడియారంలో 94 చూడండి ఒకసారి. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది సెంటీమీటర్లో కనుక్కోమన్నారు. ఒక గడియారం నిమిషాల ముళ్ళు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గడియారం అనుకుంటే ఇక్కడ నుంచి ఇది నిమిషాల ముళ్ళు అనుకుంటే ఎంత, 15 సెంటీమీటర్లు. 15 సెంటీమీటర్లు నిమిషాల ముళ్ళు పొడవు
ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది? ఒక గంటలో ఎంత దూరం పోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 అనుకుంటే ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇలా మనకి క్లాక్‌లో టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 అయిందనుకుందాం. దీని పొడవు ఎంత? 15 సెంటీమీటర్లు ఇచ్చారు. ఒక గంటలో అంటే మనకి వృత్త పరిధే కదా! ఇది సర్కిల్ ఫామ్‌లో ఉంది కాబట్టి వృత్త పరిధి కనుక్కోవాలి ఫస్ట్ మనకి. వృత్త పరిధి కావాలంటే ఇక్కడ మనకి నిమిషాల ముళ్ళు పొడవు ఇచ్చారు. అంటే వ్యాసార్థం ఇచ్చినట్టే. R ఈక్వల్ ఎంత? 15 సెంటీమీటర్లు ఇచ్చారు. సో వృత్త పరిధి ఫార్ములా. వృత్త పరిధి C ఈక్వల్ టు 2πr. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 22/7 ఇంటూ 15. మల్టిప్లై చేస్తే మనకి 15 రెళ్ళు 30. 30 ఇంటూ 22/7. 322 జర్ ఎంత? 660 అవుతుంది. 30 ఇంటూ 22 అంటే 660/7. 660ని 7తో డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 7 జర్ 63. మళ్ళీ 6లోంచి 3 తీస్తే ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 వస్తుంది. ఈ 0ని దించుకుంటే 30 అవుతుంది. 30లో 7 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4. 4 7 జర్ 28. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం. 2 7 జర్ 14. సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. సో ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 0 పెట్టుకుంటే 7 8 56. మళ్ళీ 4 వస్తుంది. 4 వస్తే 0 40 అవుతుంది. 4 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు 35. సో ఇలా వస్తూనే ఉంటుంది. సో దీని వాల్యూ ఎంత? 94.28 అనుకుందాం. సో మనకి ఆప్షన్లో ఇచ్చారు, ఇది ఇవ్వలేదు. అంటే 94.20 ఉంది దీన్ని సవరిస్తే. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమిటంటే 22/7ని 3.14 కింద తీసుకుంటే ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదంటే 2 ఇంటూ 3.14 ఇంటూ ఒక్కొక్కసారి ఆప్షన్ ఈ విధంగా, అంటే మనం పై వాల్యూ తీసుకునే దాన్ని బట్టి కూడా ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. 215 జర్ ఎంత? 30 ఇంటూ 3.14. 3.14 ఇంటూ 3 చేస్తే 4 3 12, ఒకటి ఉంది, 1 3 3 4, 3 3 9. సో ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది మనకి? 30 కదా. సో ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత ఉంది? 2 స్థానాల తర్వాత ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 94.20 వచ్చింది. సో మనం ఇక్కడ పై వాల్యూ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకుంటే ఇలా వస్తుంది పాయింట్ తర్వాత. అలా కాకుండా 3.14 తీసుకుంటే 94.20 వచ్చింది. సో మనకు ఆప్షన్లో ఏంటది? ఏ బిట్ అది? ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్, 94.20. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళరసం ఉంది. దానిని 200 మిల్లీలీటర్ల ఘనపరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు కావాలి అన్నారు. అంటే మనకి 200 మిల్లీగ్రాముల ఘనపరిమాణం గల ఒక కప్పు తీసుకోండి. దాంట్లో 2.2 లీటర్స్ పళ్ళరసం ఎన్ని కప్స్లో పడుతుంది అని అడిగారు. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుంటే, పళ్ళరసం ఎంత ఇచ్చారు మనకి? పళ్ళరసం 2.2 లీటర్స్ ఇచ్చారు. సో దానికి మనకి ఎన్ని కప్పుల్లో అన్నారు. అంటే కప్పు ఘనపరిమాణం ఈక్వల్ టు 2.2 లీటర్స్ అయితే కావాల్సినవి కప్పులు ఈక్వల్ టు
దీన్ని మనం మిల్లీ లీటర్స్లోకి మార్చుకుండి మనకి మొత్తం ఎంత ఇచ్చారు 2.2 ఇంటూ లీటర్కి మిల్లీ లీటర్లు ఎన్ని 1000 కాబట్టి 2.2 ఇంటూ 1000/200 చేస్తే మనకి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇది ఇందులో 1.1. సో 1.1 ఇంటూ 10 అంటే 11. మనకి పళ్ళరసం ఇచ్చింది మొత్తం ఒక సీసాలో పళ్ళరసం ఎంత ఉంది 2.2 లీటర్స్. సో ఆ పళ్ళరసం ఉన్న కప్పు ఘనపరిమాణం ఎంత 2.2 లీటర్స్ అవుతుంది. ఎందుకని మనం ద్రావణం ఎంతైతే వేస్తామో దాని యొక్క ఘనపరిమాణం ఇది అవుతుంది. సో కావలసిన కప్పులు ఎన్ని కావాలంటే ఈ 2.2ని మనం మిల్లీ లీటర్స్లోకి మార్చుకుండి ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? దానిని 200 మిల్లీలీటర్ ఘనపరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు వస్తాయంటే కప్పు యొక్క ఘనపరిమాణం ఇచ్చారు ఏంటి 200 మిల్లీలీటర్స్. దాన్ని మార్చుకున్న తర్వాత సింప్లిఫై చేస్తే మనకి 11 కప్పుల్లో పడుతుంది. ఈ 2.2 లీటర్స్ యొక్క పళ్ళరసం అనేది 200 మిల్లీగ్రాముల ఘనపరిమాణం ఉన్న కప్పుల్లో 11 కప్పుల్లో పడుతుంది. నెక్స్ట్ 96 క్రింది వాన్లో సౌష్ఠవపటం కాని అక్షరాన్ని గుర్తించండి అన్నారు. ABFE. ఫస్ట్ మనకి ఇచ్చిన లెటర్స్కి సౌష్ఠవ అక్షరాలని నిర్మిస్తే ఏ ఉంది. సో ఏ యొక్క సౌష్ఠవ అక్షరం అంటే మనకి ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బి ఇచ్చారు. బిని ఏ విధంగా చేయొచ్చు? ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎఫ్ ఇచ్చారు. సో ఎఫ్కి సౌష్ఠవాక్షరాలు రావు. ఈ ఉంది, మళ్ళీ ఈకి సౌష్ఠవాక్షరం వస్తుంది. సో కానిదల్లో ఏంటంటే ఎఫ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 97 x:2 1/3 ఈజీ యాజ్ 21:50 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నారు. సో ఇలా ఇచ్చిన రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు మనకి ఇది A:B ఇది C:D అయితే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అనేది నిష్పత్తి అనుపాతం లెసన్కి సంబంధించి ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? x:2 1/3 ఈజీ యాజ్ 21:50 ఇచ్చారు. 21:50. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు ఈక్వల్ చేస్తాం. ఈ రెండింటి యొక్క లబ్ధము ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క లబ్ధం అంటే x:50 x:50 ఈక్వల్ టు 2 1/3 ఇంటూ 21. 50x ఈక్వల్ టు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 2 3 6 ప్లస్ 1 7/3 ఇంటూ 21. ఈ 3 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. అంటే 50x ఈక్వల్ టు 7 7 ఎంత 49. x ఈక్వల్ టు 49/50. x ఈక్వల్ టు 49/50 అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 98 x⁴m హోల్ పవర్ n మైనస్ p ఇంటూ x⁴n హోల్ పవర్ p మైనస్ m ఇంటూ x⁴p హోల్ పవర్ m మైనస్ n సూక్ష్మీకరించగా అన్నారు. ఈ ఫార్ములా ఏ రూపంలో ఉందంటే a⁴n హోల్ పవర్ n ఈక్వల్ టు a⁴mn. ఈ ఫార్ములా ఒకటి ఉంది. a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m ప్లస్ n. ఈ ఫార్ములా ఈ రెండు ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా చేయొచ్చు. x⁴m ఇంటూ హోల్ పవర్ n మైనస్ p అంటే mతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే x⁴mn మైనస్ mp ఇంటూ x⁴np మైనస్ n ఇంటూ m అంటే mn ఇంటూ x⁴pm మైనస్ pn.
పిఎం మైనస్ పిఎన్. సో ఇలా ఈ ఫార్ములా యూస్ చేసి ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఫార్ములా యూస్ చేస్తే మనకి ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే ఇక్కడ మనకి బేస్ అనేది ఈక్వల్గా ఉన్న సేమ్ ఒకటే ఉంది కాబట్టి పైన ఘాతాలని మనం యాడ్ చేస్తాం. ఎక్స్ పవర్ ఎంఎన్ మైనస్ ఎంపీ ప్లస్ ఎన్పి మైనస్ ఎంఎన్ ప్లస్ పిఎం మైనస్ పిఎన్. సో ఇక్కడ ఎంఎన్ ఉంది, ఎక్స్ పవర్ ఎంఎన్ మైనస్ ఎంఎన్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎంఎన్ ఉంది, ఇక్కడ మైనస్ ఎంఎన్ ఉంది, ఇక్కడ మైనస్ ఎంపీ ఉంది, ఇక్కడ ప్లస్ ఎంపీ ఉంది, ఇక్కడ ప్లస్ ఎన్పి ఉంది, ఇక్కడ మైనస్ ఎన్పి ఉంది. సో 0 అయిపోయింది కదా, ఎక్స్ పవర్ 0. ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా మనం యూస్ చేస్తాం. ఎక్స్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇది ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎక్స్ పవర్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రాబ్లం. చాపరేఖ పొడవు ఎల్ మరియు వృత్త వ్యాసార్థం ఆర్ అయిన సెక్టర్ వైశాల్యం చదరపు యూనిట్లలో అన్నారు. మనకి సెక్టర్ వైశాల్యం ఏ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. ఏ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1296 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 విలువ ఎంత అని అడుగుతున్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1296ని మనం ఈ విధంగా చేస్తే రూట్ వాల్యూ కొట్టినప్పుడు రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా చేయాలి. మనకు ఆల్రెడీ స్క్వేర్ వాల్యూస్ తెలుసు. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే తెలుసు. ఇక్కడ మనకి 12 ఉంది. 12 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉన్నట్టు 3 స్క్వేర్. 3 3 జర్ 9. ఎందుకని 4 అయితే 16 అయిపోతుంది. సో 4 అనేది మనకి రాదు. ఇక్కడ 3 వస్తుంది కాబట్టి 3 3 జర్ 9. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3. ఈ 96ని దించుకుంటాం. ఈ బార్ అనేది కంపల్సరీ రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ సరి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మనకి సరిస్థానమే ఉంది కాబట్టి 2 నెంబర్స్. అదే బేస్ ఉంటే మనకి ఇంకొకటి వస్తుంది, అక్కడ పాయింట్ పెట్టుకుంటాం. దీన్ని డబల్ చేస్తాం. ఇక్కడ వచ్చిన 3ని మనం డబల్ చేస్తాం. చేస్తే ఎంత 6 అవుతుంది. 6 పక్కనే ఎంత వేస్తే మనకి 396 వస్తుందో చూద్దాం. 6 పక్కనే ఇక్కడ 6 రావాలంటే మనకి పాసిబిలిటీస్ ఏమున్నాయి. 6 6 జర్ 4. 64 ఇంటూ 4 వేస్తాం. 4 4 జర్ ఎంత 16. 1 ఉంది. 6 4 జర్ 24 25 వస్తుంది. సో ఇది అవుతుందా, అవ్వట్లే. 66 ఇంటూ 6 వేద్దాం. ఎందుకని మనకి స్క్వేర్ వాల్యూస్లో 1s ప్లేస్లో 6 రావాలంటే 4తో కానీ 6తో కానీ చేయాలి మల్టిప్లికేషన్. 6 6 జర్ ఎంత 36. 6 వేసుకున్నాం, 3 ఉంది. 6 6 జర్ 36 ప్లస్ 3 39. సో ఇది పాసిబుల్ అయింది కాబట్టి 66 6 జర్ 396. సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. దీని వాల్యూ ఎంత 36. లేదనుకుంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 36 చేస్తే ఇది 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ పోతే మనకి 36 వస్తుంది. ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదా మనం ఈ విధంగా చేసైనా ఈ విధంగా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మనకి ఇక్కడ రూట్ ఆఫ్ 1296కి రూట్ ఎంత, రూట్ వాల్యూ 36 రూట్ వాల్యూ. లేదు, దీన్నే మనం కారణాంకాలు అంటే ఎల్సిఎం కట్టుకుంటూ వచ్చి కారణాంక పద్ధతిని విడగొట్టుకుంటూ వచ్చి చేసిన సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా తొందరగా టైంని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ 101. 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 రూపాయలు అయినా 24.5 మీటర్ల బట్ట ఖరీదు రూపాయల్లో ఎంత అన్నారు. మనకి 20 మీటర్ల బట్ట ఖరీదు ఎంత ఇచ్చారు, 1600 ఇచ్చారు. 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత అంటే, సో ఇది ఎలా వస్తుంది,
24.5 బై 20 ఇంటూ 1600. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఈ జీరో అంటే 16 ఇంటూ 10 కింద రాయొచ్చు కదా. సో ఇక్కడ మనకి పాయింట్ పోవాలంటే ఇక్కడ 10 అనేది ఇక్కడికి వచ్చిందని అంటే ఇది ఏ విధంగా రాస్తామంటే 24.5 ఇంటూ 10 ఇంటూ 16 బై 2 కింద రాయొచ్చు. సో ఈ విధంగా రాస్తే మనకి ఇక్కడ ఈ 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది? 24.5 అంటే 245 ఇంటూ 8 అవుతుంది. సో 540, 4 ఉంది, 432, 36, 3 ఉంది, 216, 19, 1960 వచ్చింది మనకి. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్, 1960. నెక్స్ట్ 102లో క్రింది వాటిలో 15x - 9 అనేది సమీకరణము, సమాసము, ఖచ్చితమైన వాక్యము, x ఒక స్థిర రాశి. సమాసము మనకి ఈక్వల్ టు 0 ఉంటే సమీకరణం అవుతుంది. 15x - 9 అనేది ఒక సమాసం. నెక్స్ట్ 103 9 1/4 ఈక్వల్ టు y - 1 1/3 సాల్వ్ చేయమన్నారు. y ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 9 1/4 ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 1 1/3 ఈక్వల్ టు y అవుతుంది. దట్ ఇన్ ప్లేస్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 9 4 36 ప్లస్ 1 అంటే 37/4 ప్లస్ ఇది 4/3 అవుతుంది ఈక్వల్ టు y. దట్ ఇన్ ప్లేస్ 4కి 3కి ఎల్సిఎం ఎంత? 12. 12లో 4 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 37 ప్లస్ 4 ఇంటూ 3, 12లో 4 టైమ్స్ కదా, 4 ఇంటూ 4 ఈక్వల్ టు y. దట్ ఇంప్లైస్ 3 37 జర్ ఎంత? 3 7 జర్ 21, 1 వేసుకుంటాం, 2 ఉంది, 3 3 జర్ 9 ప్లస్ 2 10 11, 111 ప్లస్ 16/12. దట్ ఇన్ ప్లస్ y ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 127/12 అవుతుంది. 127/12. సో y వాల్యూ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్, 127/12. నెక్స్ట్ 45 మరియు 63ల గసాబా అన్నారు. 45 మరియు 63ల గసాబా అంటే ఏ విధంగా చేస్తాం? 45కి 63కి ఎల్సిఎం కడితే ఇది కారణాంక పద్ధతిని చేస్తే మనకి ఇందులో ఏ టేబుల్ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 9 5 జర్ 45, 9 7 జర్. సో ఇక్కడ కామన్ వచ్చింది ఏంటి మనకి? 45కి 63కి 45 63ల గసాబా ఎంత వచ్చింది మనకి? గసాబా ఈక్వల్ టు 9. 9 ఎక్కడుంది మనకి? ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో రెండిట్లోనూ ఉమ్మడి కారణాంకం ఉంటేనే మనకి ఉమ్మడిగా అంటే ఈ రెండిట్లోనూ ఒకటి 9 అనేది పోతుంది కాబట్టి గసాబా మనకి 9. సో ఇంకోటి 9 తర్వాత ఇంకొకటి వస్తుంది అనుకోండి, దాంతో మల్టిప్లై చేస్తాం. అంటే రెండిట్లోనూ ఒకటే కామన్గా క్యాన్సిల్ అవ్వాలి. లేదు అనుకుంటే ఇది వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. 45కి మనం కారణాంక పద్ధతిని కడితే 3 పోతుంది. ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. మళ్ళీ ఈ 3 15 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. సో ఇది ఏమొచ్చింది? 45 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. నెక్స్ట్ 63కి చేద్దాం. 63కి చేస్తే ఏమవుతుంది? 3 క్యాన్సిల్ అవుతుంది, 21 టైమ్స్. మళ్ళీ ఇందులో 3 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఎంత వచ్చింది? 63 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 7 వచ్చింది. సో మనకి రెండింటికి గసాబా కావాలి కాబట్టి రెండింటిలోనూ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ యొక్క మల్టీ ప్రోడక్ట్ కావాలి. సో ఇక్కడ కామన్గా ఉన్నవి ఇక్కడ 3 ఇంటూ 3 ఉంది, ఇక్కడ 3 ఇంటూ 3 ఉంది. సో ఈ రెండింటిని మనం తీసుకుంటాం. 45కి 63కి గసాబా అంటే 3 ఇంటూ 3 ఈక్వల్ టు 9. ఈ విధంగా సెపరేట్గానే తీసుకుని చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం చేసేసిన ప్రాబ్లం లేదు.
ప్లస్ -42 -65 చేస్తే ఎంత? ఈ రెండింటిని మైనస్ వాల్యూస్ కాబట్టి ఫస్ట్ మనం యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మైనస్ వాల్యూ వేసుకోవాలి. 2 + 5 అంటే 7, 4 + 6 అంటే 10, 107. ఈ మైనస్ వాల్యూ అంటే -107/35. సో దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు మనం? మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అంటే 29 - 35 -107/35. ఇప్పుడు మనం 107 నుంచి సేమ్ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి కాబట్టి 35 వేసేసుకుని డైరెక్ట్గా మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేస్తాం. 29 - 107, 107 నుంచి 29 తీసేస్తాం. మైనస్ చేస్తే 7 - 9 చేయలేం కాబట్టి బారోయింగ్కి వెళ్తే 17 - 9 అంటే 8 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 2 అంటే 7. సో ఎంత వచ్చింది? 78/35. మనకి ఇక్కడ 78/35 అంటే ఇక్కడ పెద్ద నెంబర్కి ఏ గుర్తుంది? మైనస్ ఉంది కాబట్టి -78/35. ఇక్కడ -107లోంచి 29 తీసాం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. -78/35. నెక్స్ట్ 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయిన x వాల్యూ ఎంత? సో మనకి ఫస్ట్ ఈ నిష్పత్తిని కనుక్కున్న తర్వాత దాన్ని దీనికి ఈక్వల్ చేస్తాం. 5:8 ఈజియస్ 3:7. సో మనకి ఇది అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము కాబట్టి 5 ఏళ్ళు 35. 5 ఏళ్ళు 35 = 8 3 24. దీన్ని దీనికి ఈక్వల్ చేస్తాం. సో ఇందులో క్యాన్సిల్ అయ్యి ఏమున్నాయి? సో దీన్ని మనం ఈ విధంగా చేయకూడదు. దీన్ని ఈ విధంగా, దీన్ని ఇటు అంటే 5 × 3 = 8 × 7 చేస్తే ఎంత? 15:756. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి? 45 బహుళ నిష్పత్తి అన్నారు కాబట్టి మనం ఈ విధంగా మార్చుకుంటాం. చేస్తే మనకి ఇక్కడ 15/56 = 45/x అవుతుంది. సో ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకొస్తే 45 ఈ భిన్నం అనేది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే 56/15 అవుతుంది. సో ఈ 15 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. x = 3 × 56. 6 3 18, 1 ఉంది, 5 3 15, 1 16. మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 168. ఆప్షన్ 4 168. ఇక్కడ బహుళ నిష్పత్తి అన్నారు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇక్కడ 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అన్నారు. సో x ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. 5 × 3 అవుతుంది. ఇది 7 × 8 అవుతుంది. ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.